గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, సాధనా రహస్యం శ్రీ అనుభవానంద స్వామి వారి జ్ఞానాన్ని మనం స్వీకరిస్తున్నాం. పితామహ పత్రిజీ మనకు ఈ బుక్‌ని మనం తప్పక చదవవలసిన తెలుగు పుస్తకాల్లో మనం పాత తులసి దళంలో మనకు ఈ యొక్క వ్యవహారం చెప్పబడింది. సో, ఈ పుస్తకాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఎంత సాధన యొక్క ఆవశ్యకత, దాని ప్రాధాన్యత గురించి మనకు ఆయన చెప్తున్నారు. ఈరోజు మనం రాజయోగము, యమము, ఆస్తేయం. తృష్ణ అంటే కోరిక. బుద్ధుని యొక్క అష్టాంగ మార్గం అంటే పాయింట్ ఎక్కడుంది? నోబెల్ ట్రూత్స్‌లో. అంటే 4 ఆర్య సత్యాల్లో చెప్పినటువంటి తృష్ణ. ఆ తృష్ణ వలనే దుఃఖం. దుఃఖముంది. దుఃఖానికి కారణం. కారణం ఏంటి? తృష్ణ. ఇక్కడేం చెప్తున్నారు ఈయన? తృష్ణ అంటే కోరిక. ఎవరికైతే ఈ లోకకాంక్షలు తగ్గి ఉంటాయో, ఎవరైతే ఈ కోరికలను చంపేస్తారో వాళ్ళకు ఈ ఆస్తేయం సిద్ధిస్తుంది. ఏమిటి ఆస్తేయము? తృష్ణకి, కోరికలకి ఏమిటి కనెక్షన్ అనే విషయాలు వివరంగా తెలుసుకోవడానికి ఆయన రాసిన లేఖలకు వెళ్దాం. ప్రియమైన మాతాజీ, అమ్మా, పూర్వపు ఉత్తరములో యమానికి ప్రథమాంగాలుగా ఉన్న అహింస, సత్యాల గురించి విన్నాం. అయితే ఎవరైనా అహింస గురించి మనకు ఆ వీడియోని మీరు చూడకపోతే మిస్ అయితే కనుక కంపల్సరీ చూడండి. పత్రిసారు ఎందుకు శాకాహారము ఇంపార్టెన్సు అని చెప్పారో చాలా బాగా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక పురోగతికి మరింత డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. దానికోసమే ఏది చెప్పినా ఆయన ధ్యానాన్ని మరింత డెప్త్‌కి తీసుకువెళ్ళిపోవడానికే మనకు అవన్నీ సూచించారు. పైకి విభిన్నంగా కనిపించిన అది మన స్వీయ శ్రేయస్సు కోసమే. ఈయన ఏం చెప్తున్నారు, అమ్మా, పూర్వపు ఉత్తరంలో యమానికి ప్రథమాంగాలుగా ఉన్న అహింస, అహింస అనే దానికోసం వెళ్ళారనమాట. సత్యాల గురించి విన్నావు. సత్యం గురించి. నేను ఈ జాబులు రాస్తూ ఉంటే నువ్వు నా ముందున్నట్లే ఉంది సుమా! నీ ముఖం కనబడుతూనే ఉంది. వీటిని నీవు అర్థం చేసుకుంటున్నట్లే నీ ముఖ వికాసం వల్ల నేను గ్రహిస్తూ వ్రాస్తున్నాను. లేకపోతే వ్రాయడానికి నాకు ఉత్సాహం ఎలా ఉంటుంది? నాకు ఈ వ్రాసే ఉత్సాహం నీ ముఖము నుండి ప్రవహించి నన్ను ముంచేస్తుంటే, కలంలో సీరా అరగంటలో అయిపోయేటట్లు రాస్తాను. చెయ్యి నొప్పి పుట్టినా లెక్క చేయకుండా రాయగలుగుతాను. అలా శ్రద్ధతో అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నావు గాబట్టి, ఈ యమములో మూడో భాగమైన ఆస్తేయం గురించి చెప్తాను విను. ఆస్తేయం అనంగా దొంగతనం చేయకుండా ఉండటం అని సాధారణమైన అర్థం. అది శీల పాయింట్. బుద్ధుని యొక్క సూత్రాల్లో. ఈ ఆస్తేయాన్ని కూడా త్రికరణ శుద్ధిగా పాటించాలని వేరుగా చెప్పటం ఎందుకు? అసలు దొంగతనం ఎందుకు చేస్తారో కొంచెం విచారిద్దాం. ఉన్నదానితో తృప్తి పొందకపోవటం వలన దొంగ అవుతాడు. అంటే ఆశ వల్ల దొంగతనం చేస్తాడు. సరైన వాడైతే తనకున్న దానితో సంతృప్తి లేకపోతే సక్రమమైన పద్ధతుల్లో కష్టించి తనకు కావలసిన దాన్ని పొందాలి. కానీ అలా కష్టించడానికి మనసొప్పక సోమరి అయ్యి అక్రమ పద్ధతుల్లో సంపాదించాలని కుబుద్ధి ఉండడం చేత దొంగగా మారతాడు. అసలు ఈ ఆశ మన అన్ని దుఃఖాలకు మూలం అనవచ్చు. ఎలాగంటావా? ఈ ఆశ చేతనే మితిమీరిన కోరికలు బయలుదేరుతాయి. కోరికలు ఎంత ఎక్కువైతే అంత దుఃఖం కలుగుతుంది. దీన్నే మన గ్రంథాల్లో తృష్ణ అన్నారు. ఈ తృష్ణ ఎలా తగ్గుతుందో ముందు తెలుసుకోవాలి.
దాన్ని సరిగ్గా గ్రహిస్తే తర్వాత దాన్ని నిగ్రహించే మార్గం బోధపడుతుంది. ఈ తృష్ణ సాధారణంగా 3 రకాలుగా ఉంటుంది. వ్యక్తి, వస్తువు, భావం అనే ఈ 3 తృష్ణలను కలగజేస్తాయి. వ్యక్తి అంటే మనుషులు అనుకో. వ్యక్తి తృష్ణ అంటే మనుషుల గురించి తృష్ణ అని అర్థం. దీనిని వివరిస్తాను విను. సాధారణంగా ఇది కామ్యంగా ఉంటుంది. అంటే ప్రపంచ సుఖాల కొరకై ఉంటుంది. ఎలాగంటావా? భార్యకు భర్తపై తృష్ణ, భర్తకు భార్యపై తృష్ణ. ఈ తృష్ణ వల్ల ఒకరికొకరు దాసులైపోతారు. వారి వ్యక్తిత్వాన్ని, స్వతంత్రాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారు. ఈ తృష్ణ విపరీతంగా పోతే భార్యాభర్తలతో మాత్రమే ఇమిడి ఉండక భర్తకు పరస్త్రీ మీద, భార్యకు పరపురుషుల మీద పోతుంది. అంతటితో అనేక విధాల దొంగతనాలు బయలుదేరతాయి. ఈ తృష్ణ వల్లనే ఈర్ష్య, గర్వం, దుఃఖం, అసత్యం, వ్యభిచారం, చివరకు పరహత్య లేక ఆత్మహత్యలు లాంటి అనేక దుర్లక్షణాలు ప్రవేశిస్తాయి. ఇలాగే ఒక భార్య వ్యక్తి మీదకే కాక పిల్లల మీదకి, ప్రభువు మీదకి ఇలా ప్రపంచంలో మనకెంతమంది వ్యక్తులతో సంబంధం కలుగుతుందో అందరి మీదకి ఒక్కొక్క విధంగా ఈ తృష్ణ ప్రసరించి దానికి తగిన అనర్థాలకు కారణభూతం అవుతూ ఉంటుంది. ఇది వ్యక్తి తృష్ణ గురించి అన్నట్టు. ఇదే విధంగా తృష్ణ వస్తువుల మీద పోతుంది. వ్యక్తి పట్ల ఉన్నప్పుడు వచ్చే అనర్థాల గురించి మనకు రోజు రకరకాల సమాచారాలు బట్టి తెలుస్తూనే ఉంది. అలాగే వస్తువు పట్ల ఉన్న తృష్ణ సంగతి చూద్దాం. అప్పుడు ఉన్నదానితో తృప్తి లేక చూచిందల్లా కావాలనే కాంక్ష బయలుదేరుతుంది. ఆ వస్తువును సంపాదించడానికి మంచిగా అంటే సామ, దాన, భేద, దండ అనే విధాలుగా యత్నించి సాధ్యం కానప్పుడు 5వ మార్గం దొంగతనానికి దిగుతాడు. అంటే ఏంటి? ఆ వస్తువు చూసిందల్లా కావాలంటానికి మంచిగా అడుగుతాడు. లేకపోతే నేను ఎంతో కొంత ఇస్తాను నాకు ఇచ్చేయి అని అంటాడు. లేదా విరోధం పెట్టుకుంటాడు, కొట్లాడ పెట్టుకుంటాడు. ఇవేవి వల్ల కాలేదు అంటే దొంగతనం చేస్తాడు. తృష్ణకు 3వ ఆధారం భావం. ఏంటి? వ్యక్తి, వస్తువు, భావం. తృష్ణకు 3వ ఆధారం ఏంటి? భావం అన్నారు. ఎవరి భావాలను తీసుకొని గ్రంథం రాసేది, తన సొంతం అని ప్రకటించేది. ఈ దొంగతనం సామాన్యంగా కవుల్లో, పండితుల్లో ఉంటుంది. కాబట్టి ఇది పెద్దల దొంగతనం అనవచ్చు. ఇలా ఇన్ని రకాల దొంగతనానికి కారణం ఏంటి? తృష్ణ. ఈ దొంగతనం చేత రావణాసురుడు కులక్షయం పొందాడు. ఈ కాంక్ష వలనే బ్రాహ్మణులై పుట్టి కూడా రాక్షసుల్ని అని పేరు పడ్డ రావణాసురుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు ఇంతెందుకు ఈ దొంగతనాన్ని ఎంత సూక్ష్మంగా మన రామకృష్ణుడు చూసేవాడో ఒక చిన్న సంగతి చెప్తాను. రామకృష్ణుడు అంటే రామకృష్ణ పరమహంస. ఒకనాడు ఏమైందంటే మన రామకృష్ణుడు దక్షిణేశ్వరంలో దగ్గరే ఉన్న ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్తో పని పూర్తి అయ్యాక తిరిగి వచ్చేటప్పుడు ఆ డాక్టర్ గారి కాంపౌండర్ దగ్గరకు వెళ్ళి ఒక మందు అడిగాడు. డాక్టర్ను అడిగినా ఇచ్చేవాడే కానీ మామూలుగా అడిగాడు. మందుని అలా పుచ్చుకుని రామకృష్ణుడు తన బసకు కొంత దూరం వరకు మెల్లగా వచ్చాడు. కానీ రాను రాను తన కళ్ళు తిరగడం, కనిపించకపోవడం మొదలెట్టాయి. ఇదేమిటా అని ఆలోచించాడు గురువుదేవుడు. సూక్ష్మగ్రాహి కాబట్టి వెంటనే ఆ మందు డాక్టర్ గారిది కానీ కాంపౌండర్ది కానీ కాదుగా. అలాంటప్పుడు ఆ డాక్టర్ అనుమతి లేకుండా ఆ మందుని నేను తాను తీసుకురావడం దోషం. మరి ఈ దోషం కదా, అది దొంగతనమే కదా. ఆయనది అతి సున్నితమైన తత్వం. కాబట్టి ఆయన మీద ఆ దోషం ఆయనకు తెలియకుండానే పనిచేసింది. వెంటనే ఏం చేశాడనుకున్నావు? మరలా తిరిగి డాక్టర్ గారికి వెళ్ళాడు. కానీ తలుపులు వేసి ఉన్నాయి. డాక్టర్ గారు లేడు, కాంపౌండర్ లేడు. అప్పుడు మన భగవానుడు కిటికీలో నుంచి మందును ఆసుపత్రిలో పడేసి వెనక్కి తిరిగి వచ్చాడు. కళ్ళు బాగా కనిపించాయి. దారి తెలుస్తుంది. చూశావా?
ఈ దొంగతనం అంటే ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఇలాంటి దోషాలు రాకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. అంతేకాదు స్వప్నంలో అయినా దొంగతనం చేసినట్టు వచ్చిందా అంటే అది కూడా దోషమే. ఇలా స్వచ్ఛంగా ఉంటే కానీ ఆధ్యాత్మికంగా మనకు స్థానం లేదు. ఈ కారణాల చేత ఈ అస్థేయము మనకు లభ్యం కావాలంటే మన మనసులో వేటి మీద మనకు కాంక్షలున్నాయో ముందు తెలుసుకోవాలి. ఆ కాంక్షల్ని మెల్లమెల్లగా తగ్గించి అసలే లేకుండా చేసుకోవాలి. అప్పుడు ఈ తృష్ణా పిశాచం నిర్మూలం అయిపోతుంది. ఆస్థేయం మన సొమ్ము అవుతుంది. అంటే ఎవరికైతే ఈ లోకాకాంక్ష తగ్గి ఉంటాయో, ఎవరైతే కోరికలను చంపేస్తారో వాళ్లకు ఈ ఆస్థేయం సిద్ధించింది అని తేలుతుంది. అయితే దేన్ని కోరుకోకుండా మొద్దులాగా ఉండాలంటారా? వెంటనే క్వశ్చన్ వచ్చేస్తుంది. అది కాదు నా భావం. సక్రమమైన కోరిక కలిగి ఉండవచ్చు. రైట్ డిజైర్. బుద్ధుడు చెప్పిన పాయింటే ఇక్కడ ఆయన మరో రూపంలో చెప్తున్నారు. సరైన కోరిక అంటే రైట్ డిజైర్, రైట్ ఇంటెన్షన్, సరైన సంకల్పం, రైట్ యాటిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయి కదా బుద్ధుని యొక్క అష్టాంగ మార్గంలో. సక్రమమైన కోరికలు కలిగి ఉండవచ్చు. వాటిని పొందడానికి సక్రమ పద్ధతుల్ని అనుసరించవచ్చు. అలా ఉండటం దోషం కాదు. ఇది గృహస్థులు పాటించవలసిన విధానం. కానీ ఆధ్యాత్మికంగా గొప్ప స్థితిలో పోవాలని తీవ్ర కాంక్షతో ఉండేవాళ్లకు ఈ తృష్ణ పూర్తిగా పోయి తీరాలి. వివేకానందుడు ఏమన్నాడంటే ఆనందాన్ని అనుభవించాలంటే ప్రపంచ విషయాలలో తృప్తి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తి ఉండాలి. అప్పుడు ఏ చోరత్వ దోషం మన మీదకి రాదు. ప్రాపంచిక విషయాల్లో సంతృప్తిగా ఉంటే ఇంకా దేని వెంట పడం కాబట్టి ఆధ్యాత్మిక అసంతృప్తి ఉంటే ఇంకా సాధన చేయాలనే సాధన వైపుకి వెళ్తాం కదా అందుకన్నమాట. మై డియర్ ఫ్రెండ్స్, వివేకానందుడు చెప్పిన విషయాన్ని మరొకసారి చెప్తాను. వివేకానందుడు ఏమన్నాడంటే ఆనందాన్ని అనుభవించాలంటే ప్రపంచ విషయాల్లో తృప్తిగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తిగా ఉండాలి. అప్పుడు ఏ చోరత్వ దోషము మన మీదకి రాదు. కాబట్టి చెల్లి ఈ సూత్రాన్ని గ్రహించి తృప్తి అనే ఆనందాన్ని అనుభవిస్తూ ఆస్థేయానికి అధిపతిగా కావడానికి తీవ్రంగా యత్నించు, ట్రై చెయ్యి అని అనుభవానంద స్వామి వారు చెప్పారు. సో రేపటి విషయంలో బ్రహ్మచర్యము, ఇది టైటిల్ రాజయోగము యమము అని ఉంటుంది. బ్రహ్మచర్యము, బ్రహ్మ తేజస్సు అంటాం. అది ఎలా వస్తుంది? ఈ బ్రహ్మచర్యం వల్లనే మరి ఈ బ్రహ్మచర్యాన్ని 12 ఏళ్ళు సక్రంగా పాటిస్తే వాడికి త్రిలోకాధిపత్యం కూడా వస్తుంది అంటే ఆశ్చర్యం లేదు. ఇది రేపటి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. So kindly like this video and share this video to all. If anybody new, kindly subscribe. మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. సో థ్యాంక్ యూ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. పత్రిజీ ఫిలిం నిన్న చూశారు అందరం చూసాం. హ్యాపీ. అఫ్కోర్స్ మళ్ళీ ఆ యొక్క అద్భుతమైన రోజులు గతంలో ఏమేమి జరిగినాయని ప్రత్యక్షంగా ఎవరికి వారి ప్రాంతాల్లో చూసాం, అనుభవించాం. మళ్ళా ఆ యొక్క అద్భుతమైన జ్ఞాపకాలను తిరిగి పునః స్మరణ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. బై బై. Now we are going to leave this program.